డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్ రాస్తున్నటువంటి అభ్యర్థులకు శుభాకాంక్షలు ముందస్తుగానే. ఎందుకంటే మీరు ఖచ్చితంగా విన్నర్స్ అవ్వాలన్న ఒక సంకల్పంతో మీరు ఉన్నారు, నా ఆలోచన కూడా ఉంది. ఈరోజు మీకు చెప్పబోయే అంశము బ్లూమ్స్ విద్యా లక్ష్యాల వర్గీకరణ. ఇందులో ఈ లక్ష్యాలకు సంబంధించి మనకి 1948 వరకు ఈ లక్ష్యాల్ని వర్గీకరించింది ఎవరూ లేరు. కానీ 1948లో అమెరికాలోని బోస్టన్ నగరంలో ఏపీఏ సమావేశము. ఏపీఏ అంటే అమెరికన్ సైకలాజికల్ అసోసియేషన్. వీళ్ళు సమావేశంలో లక్ష్యాలని 3 రకాలుగా విభజించారు. అవి 1 జ్ఞానాత్మక రంగము, 2 భావావేశ రంగము, 3 మానసిక చలనాత్మక రంగము. ఇందులో జ్ఞానాత్మక రంగానికి సంబంధించి అభివృద్ధి చేసింది ఎవరు అంటే బిఎస్ బ్లూమ్స్. అలాగే భావావేశ రంగాన్ని అభివృద్ధి చేసింది ఎవరు అంటే డేవిడ్ ఆర్ క్రాత్హోల్. అలాగే మానసిక చలనాత్మక రంగాన్ని అభివృద్ధి చేసింది ఎలిజబెత్ సింప్సన్, ఆర్హెచ్ దవే, హోరో. వీళ్ళు 3. అయితే ఈ 3 లక్ష్యాలని అంటే లక్ష్యాలకు సంబంధించిన పూర్తి స్థాయి వివరాలని 1956లో బిఎస్ బ్లూమ్స్ రాసినటువంటి గ్రంథమైన ద టాక్సానమీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆబ్జెక్టివ్స్ అనే గ్రంథములో ఈ లక్ష్యాలను ఆయన పొందుపరిచారు. దీని ప్రకారము బ్లూమ్స్ విద్యా లక్ష్యాల వర్గీకరణ ప్రకారము మొదటిది జ్ఞానాత్మక రంగము. జ్ఞానాత్మక రంగంలో ఏ లక్ష్యాలు ఉంటాయి, వాటి యొక్క స్పష్టీకరణలు ఏమిటి, ఉదాహరణలతో సహా ఒకసారి మనము డిస్కస్ చేద్దాం. ఇందులో 1 జ్ఞానాత్మక రంగంలో 1వ లక్ష్యం జ్ఞానము. జ్ఞానం అంటే అర్థం ఏమిటి? జ్ఞానానికి సంబంధించిన లక్ష్యం అంటే గుర్తించుకోవడానికి ప్రాధాన్యం ఇచ్చే ప్రవర్తన అంశాలు ఇందులో ఉంటాయి. అలాగే నేర్చుకున్న దానిని యథాతథంగా చెప్పడమే జ్ఞానము. పునఃస్మరణకు, గుర్తింపుకు సంబంధించిన అంశాలు ఉంటాయి. అభ్యసనం అనే నిత్యంలో జ్ఞానం అనేదే తొలిమెట్టు. అలాగే ఇందులో ఉన్నటువంటి స్పష్టీకరణలు ఏమిటి? గుర్తుకు తెచ్చుకోవడము, రీకాల్, గుర్తించడము, రికగ్నైజేషన్. ఇవి కీలకమైనటువంటి స్పష్టీకరణలు. అలాగే 2వది జ్ఞానంలో సంబంధించినటువంటి తర్వాత అవగాహన. అవగాహన లేదా అవబోధము. అవగాహన అంటే తాను నేర్చుకున్నటువంటి విషయాన్ని సొంత మాటల ద్వారా వివరించడాన్ని అవగాహన అని పిలుస్తారు. అలాగే ఈ అవగాహన అనేది 3 రకాలు. 1 అనువాదము అంటే ట్రాన్స్లేషన్. ఒక విషయాన్ని మరో పద్ధతిలో అర్థం చెడకుండా చెప్పడాన్ని ఏమంటారు? అనువాదము. అలాగే వ్యాఖ్యానించడము అంటే ఇంటర్ప్రిటేషన్. విషయాలను వివరించడము, దీన్నే అర్థ వివరణను కూడా పిలుస్తారు, వ్యాఖ్యానించడాన్ని. అలాగే 3వది ఎక్స్ట్రాపోలేషన్ అంటే బహిర్వేషణము. అంటే విషయాలను అంచనా వేయడము లేదా ఊహించడము, అంటే ముగింపుని ఊహించడాన్నే ఎక్స్ట్రాపోలేషన్ అంటారు. ఇవి అవగాహనలో ఉన్నటువంటి 3. ఈ 3 ఏంటి? 1 అనువాదము, 2వది వ్యాఖ్యానించడము, 3వది ఎక్స్ట్రాపోలేషన్. అలాగే 3వ లక్ష్యం ఏదైతే ఉందో అది వినియోగము.
వినియోగాన్ని అన్వయం అని కూడా పిలుస్తారు. అంటే తన జ్ఞానమును అవగాహనను ఉపయోగించుకోవడం. ఇదే అన్ని లక్ష్యాల్లో ఉన్నటువంటి అతి ముఖ్యమైనటువంటి లక్ష్యము. ఏంటది? వినియోగించడము. అలాగే నాలుగోది విశ్లేషణ. విశ్లేషణ అంటే ఏమిటి? ఒక సమస్యకి గల కారణాలను విభజించి సమస్యకు కారణాలకు మధ్య సంబంధం వ్యక్తపరిచే ప్రక్రియనే విశ్లేషణ అంటారు. ఒక సమస్య అయితే ఏదైతే ఉందో ఇది సమస్య అనుకోండి. ఆ సమస్యను విభజించాలి. విభజించిన తర్వాత ఆ సమస్యకి అలాగే కారణాలకు మధ్య రిలేషన్ ఏంటి, సంబంధం ఏంటి అన్న అంశమే విశ్లేషణ. అలాగే దీనికి సంబంధించిన ఒక ఎగ్జాంపుల్ ఏమిటంటే ఉష్ణ ఎడారులు ఖండ తూర్పు భాగంలో లేకపోవడానికి గల కారణాలని విశ్లేషించి చెప్పడం. అలాగే ఐదవ లక్ష్యం ఏంటంటే సంశ్లేషణ. సంశ్లేషణ సంశ్లేషణ అంటే చిన్న చిన్న అంశాలుగా ఉన్నటువంటి విషయాన్ని ఒకటిగా చేసి సాధారణీకరించడము, లేదా విడివిడిగా ఉన్నటువంటి నిర్దిష్ట సమాచారమును ఒక దగ్గర చేర్చి సాధారణీకరించడము. అంటే ఇలా ఉన్నటువంటి విడివిడిగా 5,000 కనిపిస్తున్నాయి కదా, ఇలా చేయడం. ఇది గుర్తుపెట్టుకోండి, ఓకేనా? అలాగే మూల్యాంకనము. ఆరవది మూల్యాంకనము. మూల్యాంకనం అంటే మంచి చెడులు, ఉత్తమ అధమాల మధ్య తేడాలను గుర్తించడమే మూల్యాంకనము. అంటే ఏది మంచిదో చెప్పడమే మూల్యాంకనము. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే నిర్ణయాలు చేయగల శక్తిని పెంపొందించడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశం. ఇవి జ్ఞానాత్మక రంగానికి సంబంధించినటువంటి లక్ష్యాలు. రెండోది భావావేశ రంగము. భావావేశ రంగాన్ని ఎవరు అభివృద్ధి చేశారంటే డిఆర్ క్రాత్హోల్. ఇందులో ఉన్నటువంటి లక్ష్యాలు ఏమిటి? ఒకటి గ్రహించడము. గ్రహించడము అంటే రిసీవింగ్. గ్రహించడము అంటే ఉద్దీపనలు గ్రహించడానికి అవధానం చూపడము, ఆసక్తి కలిగి ఉండడం. అంటే విషయాన్ని గ్రహించడము, గ్రహించడానికి ఇష్టపడము, అలాగే ఎన్నిక చేయడం. ఇవన్నీ కూడా గ్రహించడంలో ఉన్నటువంటి భాగాలు. అలాగే పర్యావరణ కాలుష్యం వల్ల వచ్చే సమస్యలను అర్థం చేసుకోవడం అనేది గ్రహించడం కింద వస్తుంది. అలాగే రెస్పాండింగ్ లేదా ప్రతిస్పందన. రెస్పాండింగ్ లేదా ప్రతిస్పందన అంటే పాఠ్యేతర కార్యక్రమాల్లో లేదా కృత్యాలలో ఆసక్తి కనబరచడము, కొత్త విషయాలు నేర్చుకోవాలన్నటువంటి ఆసక్తి, ఇవన్నీ కూడా మనకి ప్రతిస్పందన లేదా రెస్పాండింగ్ కింద వస్తాయి. అలాగే విలువ కట్టడము, వాల్యూ. మూడవది విలువ కట్టడము. విలువ కట్టడం అంటే ఏమిటి? విద్యార్థిలో ఏర్పడిన భావాలు, విలువలు వారితో అంతర్లీనత చెంది వారు ఆ భావాలను విలువలకు కట్టుబడి ఉండడం జరుగుతుంది. అంటే విద్యార్థిలో అభినందించే గుణము అభివృద్ధి చెందుతుంది ఇందులో. అలాగే విలువ కట్టుటను వైఖరి లేదా దృక్పథం అని కూడా అంటాము. ఫర్ ఎగ్జాంపుల్, మూఢ విశ్వాసాలు లక్ష్య పెట్టకపోవడము, తగిన సాక్ష్యాధారాలతో నిర్ణయం తీసుకోవడము, విలువలకు అంకితము కావడం అనేది ఈ దశలోనే జరుగుతుంది. ఇది విలువ కట్టడము. నాలుగోది వ్యవస్థీకరించడం. వ్యవస్థీకరించడం అంటే ఆర్గనైజేషన్. అంటే విలువలని వైఖరులని వ్యవస్థీకృతం చేసుకోవడం. ఈ దశలోనే విలువలు అనేవి డెవలప్మెంట్ అవుతాయి, జీవిత తత్వం అభివృద్ధి చెందుతుంది, వ్యక్తి బాధ్యతలు కూడా గుర్తించడం జరుగుతుంది ఇందులో భాగంగానే. ఐదవది శీలస్థాపన. శీలస్థాపన అంటే క్యారెక్టరైజేషన్ అంటే ఆ విలువలని ప్రవర్తనలో భాగంగా మలుచుకోవడం. దీన్నే లాక్షణీకరణం అంటారు. విద్యార్థుల్లో సర్దుబాటు ధోరణి పెంపొందుతుంది ఇందులో భాగంగానే. ఇవి 5. అంటే భావావేశం రంగంలో ఉన్నటువంటి లక్ష్యాలు ఏమిటంటే 1 గ్రహించడము, 2 ప్రతిస్పందించడము, 3 విలువ కట్టడము, 4 వ్యవస్థీకరించడము, 5 శీలస్థాపన. ఇవి వరుస క్రమంలో గుర్తుపెట్టుకోవాలి. ఇవి ఇచ్చే ప్రశ్నలు ఎలా ఉంటాయో
చూద్దాం. దాని ఎగ్జాంపుల్స్తో సహా మీకు ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ మానసిక చలనాత్మక రంగము. మానసిక చలనాత్మక రంగంలో ఉన్నటువంటి అంశాలు ఏమిటి? ముందుగా అసలు మానసిక చలనాత్మక రంగం అంటే ఏమిటి? నాడీ కండర సమన్వయంతో కూడినదే మానసిక చలనాత్మక రంగము. అలాగే నైపుణ్యాలు అభివృద్ధి చేయడము ఈ దశలోనే జరుగుతుంది. వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. ఇందులో ఏముంటాయి అంటే ఏంటి? ఏ లక్ష్యాలు ఉంటాయి? మానసిక చలనాత్మక రంగంలో ఏ లక్ష్యాలు ఉంటాయి? ఒకటి అనుకరణ అంటే ఇమిటేషన్, కృత్యమును అనుకరణ ద్వారా నేర్చుకుంటాము. అలాగే నైపుణ్యాలు నేర్చుకోవడంలో అనుకరణ అనేది అత్యున్నత పాత్ర వస్తుంది. డ్యాన్స్ నేర్చుకోవడం కానీ, పాటలు పాడడం కానీ, లేదా ఏదైనా పని చేయడం కానీ, సైకిల్ తొక్కడం, ఇవన్నీ కూడాను మ్యాక్సిమం ఇమిటేషన్ ద్వారా మాత్రమే. ఓకేనా? రెండోది హస్తలాఘవము. హస్తలాఘవము హస్తలాఘవము అంటే మ్యానిపులేషన్, అంటే వస్తువులని, పరికరాలను, ఉపకరణాలను జాగ్రత్తగా వినియోగించడాన్ని హస్తలాఘవం అంటారు. హస్తవాసం చెప్తాం కదా. నెక్స్ట్ పరికరాల వినియోగంలో నైపుణ్యం సాధించడాన్ని కూడా హస్తలాఘవం అంటారు. అంటే ఇందులో ముఖ్య అంశాలు ఏమిటంటే దిశలను అనుసరించడము అంటే ఫాలోయింగ్ డైరెక్షన్స్, అలాగే కృత్యాలు నిష్పాదన చేయడము అంటే సెలక్షన్, కృత్యాలు సాధన చేయడము. ఈ 3 అంశాలు కూడా హస్తలాఘవంలోనే ఉంటాయి. మూడోది సునిశితత్వము. సునిశితత్వం అంటే ప్రెసిజన్, అంటే ప్రావీణ్యత, ఉన్నత స్థాయికి వెళ్ళడం, పనిని వేగంగా ఖచ్చితంగా చేయడాన్నే సునిశితత్వం అంటారు. అంటే ప్రయోగాలు చేసేటప్పుడు ఖచ్చితమైన రీడింగులు తీసుకోవడాన్ని మనము సునిశితత్వం అని పిలుస్తారు. అలాగే సమన్వయము. నాలుగోది సమన్వయము లేదా ఉచ్చారణ అంటే ఆట్రిక్యులేషన్. ఒక కృత్యము సరైనటువంటి సందర్భంలో, సరైన సమయంలో, సరైన క్రమంలో చేయడాన్ని సమన్వయము అంటారు. అంటే క్రమబద్ధము, ఏకత్వము 2 ఉపస్థాయిలు కూడా ఇందులో క్రమ పద్ధతి ఉంటుంది, లయ పద్ధతి ఉంటుంది. క్రమ పద్ధతి అంటే ఏంటి? సీక్వెన్స్. లయ పద్ధతి అంటే ఏంటి? హార్మోనీ. అంటే కృత్యాలను టైంకి చేయడాన్ని ఏమంటారంటే సమన్వయము. అలాగే 5వది సహజీకరణ అంటే న్యాచురలైజేషన్. అంటే కృత్యమును తనంత తానుగా తడబాటు లేకుండా సహజంగా చేయడాన్ని సహజీకరణం అంటారు. అంటే ప్రావీణ్యత పీక్ స్టేజ్లోకి వెళ్తుంది. అలాగే కృత్యమును ఏదైనా ఇచ్చినట్టయితే తక్కువ శక్తితో, తక్కువ ఖర్చుతో స్వయంగా నిర్వహిస్తారు. అంటే పటాలను ఎటువంటి తడబాటు లేకుండా గీయడం. ఇదొక ఎగ్జాంపుల్. ఇవి విద్యా లక్ష్యాలకు సంబంధించినటువంటి జ్ఞానాత్మక రంగము, భావావేశ రంగము, మానసిక చలనాత్మక రంగము. ఇది ఎవరు అభివృద్ధి చేశారు, దీంట్లో ఉన్న లక్ష్యాలు ఏమిటి, వీటి యొక్క స్పష్టీకరణలు ఏమిటి, ఉదాహరణలు అనేవి నెక్స్ట్ వీడియోస్లో వస్తాయి. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్.